తెలుగు పండుగల్లో ఒకటైన సంక్రాంతి ఫెస్టివల్ ని గ్రాండ్ గా జరుపుకునేందుకు సొంతులకు పయనమవుతుంటారు ప్రజలు. దీంతో వారి కోసం స్పెషల్ బస్సెస్ ని నడుపుతున్నట్లు ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. సంక్రాంతికి రెగ్యులర్ బస్సెస్ తో పాటు అడిషనల్ గా 6500 స్పెషల్ బస్సులు సర్వీసులను నడిపించబోతోంది. ఇందుకు సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను గొప్పగా చేసుకుంటారు పబ్లిక్. హైదరాబాద్ తో పాటు ఎక్కడున్నా పండుగకు సొంతూళ్లకు వెళ్తారు జనం. దీంతో సంక్రాంతి పండుగ రష్ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పండుగ సందర్భంగా ఈసారి 6500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే టికెట్స్ ని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామన్నారు ఆర్టీసీ అధికారులు. ఈ సంక్రాంతి సందర్భంగా మేము అడిషనల్ బస్సెస్ ప్లాన్ చేస్తున్నామండి. మొత్తం ఈ 7th నుంచి 13th వరకు ఒక 6,500 బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, రాయలసీమలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, మైసూరు వంటి వివిధ సిటీలకు స్పెషల్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. దీంతో పాటు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇక సిటీలో ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని రద్దీ ప్రాంతాలైన కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, లకడికపూల్, కోటి, అబిడ్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిల నుంచి ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, ఉప్పల్, మియాపూర్లకు షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. మనకి హైదరాబాద్ నుంచి ఎక్కువ రద్దీ అంటే అఫ్కోర్స్ ఆంధ్ర డెస్టినేషన్స్కి ఉంటుంది, విజయవాడ అండ్ విశాఖపట్నం అటు రాయలసీమ డెస్టినేషన్స్కి ఉంటుంది. మన తెలంగాణలో చూసుకుంటే మనకి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం అన్ని ఏరియాస్కి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనం అలాగే 5400 బస్సెస్ ఆపరేట్ చేశామండి. ఇప్పుడు ఇంకా అంటే దానికంటే ఎక్కువగానే ప్లాన్ చేసుకుని ఉన్నాము. ఇక రెగ్యులర్ గా నడిచే బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమంటున్నారు ఆర్టీసీ అధికారులు. అయితే స్పెషల్ బస్సుకు మాత్రం అదనంగా 50% ఛార్జీ చేస్తున్నట్లు వివరించారు. రెగ్యులర్ గా నడిచే బస్సులకు 1000 రూపాయల ఛార్జీ ఉంటే స్పెషల్ బస్సుల్లో 1500 రూపాయల ఛార్జీ ఉంటుందంటున్నారు. ఇక మహాలక్ష్మి పథకం యథావిధిగా ఉంటుందని వివరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరిగా 100-200% ధరలు పెంచి అందిన కాడికి దోచుకోకుండా ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఛార్జీలు వసూలు చేస్తున్నామన్నారు అధికారులు. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ పండగ టైంలో చాలా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. మేము ఏదైతే రెస్ట్రిక్షన్ పెట్టుకుని అడిషనల్ బస్సెస్కి మటుకే 1.5 ఫేర్ వసూలు చేస్తున్నాము. అట్లాగే నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిట్లో కూడా లైక్ ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంగర్ ఇక్కడ అంతా కూడా మేము ప్యాసింజర్స్ కోసం ఈ సీటింగ్ ఫెసిలిటీ అండ్ దెన్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ అరేంజ్ చేస్తాం. మా సెక్యూరిటీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే ఆర్టీసీ వెబ్సైట్ తో కానీ ఆయా ప్రాంతంలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.